కొత్తగూడెం దేశ సమగ్రత సమైక్యతకు విఘాతం కలిగించే బీజేపీని గద్దెదింపేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 14వ తేదీన భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని చెర్ల మండలం కేంద్రంలో అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభమైన ప్రజా పోరు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ముగిసింది. రుద్రంపూర్ నుండి బయలుదేరిన ప్రజా పోరు యాత్ర ర్యాలీ రామవరం, విద్యానగర్, బాబు క్యాంప్, పోస్టాఫీస్ సెంటర్, భజన మందిరం, సూపర్ బజార్, గణేష్ టెంపుల్ మీదుగా సాగింది. అనంతరం సూపర్ బజార్ సెంటర్లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి స్నేహ ప్రీతిని ప్రదర్శిస్తూ అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ప్రీతమ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరుగానే ఉంటుంది. ఆ పోరు ఈ ఉద్యోగస్తుల తరఫున పేదవాళ్ళ భారత కమ్యూనిస్ట్ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. సభ్యులు ముత్యాల విశ్వనాథం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మిరియాల రంగయ్య గారిని వేదిక మీద పెద్ద ప్రోగ్రాం రేపు జూన్ మొదటి వారంలో 1,00,000 మందితో కొత్తగూడెం గ్రౌండ్లో ఉంటుంది. మీరు అందరూ ఇవాళ ఎలా వచ్చారో ఇది చాలరు. ప్రతి ఇంటి నుంచి ఆడ మగ ఇక్కడ కూర్చున్న పుట్టల వాళ్ళ దగ్గర నుంచి కూరగాయల వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఐ థింక్ బంద్ చేసుకుని మోటార్ సైకిల్ మీద వచ్చారు. అమాలీలు అందరూ బంద్ చేసుకుని మోటార్ సైకిల్ మీద వచ్చారు. అంటే వీళ్ళు చాలాసార్లు వచ్చేవాళ్ళు. నేను బాగా సంఘాలు మనయే ఈ కొత్తగూడెంలో